కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల సభ్యుల సహకారంతో లాభాల బాటలో మెట్పల్లి సహకార సంఘం సభ్య సహకారంతో మెట్పల్లి సహకార సంఘం లాభాల బాటలో పయనిస్తోందని సంఘం చైర్మన్ పొద్దుటూరి సంజీవ్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి సహకార సంఘం సమావేశం గోదా ఆవరణలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో సంఘం యొక్క ఆర్థిక లావాదేవీలను సీఈఓ సదయ్య నివేదిక చదివి వినిపించారు. సహకార సంఘంలో తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించి సంఘం తోడ్పాటుకు సభ్యులు సహకరించాలని సూచించారు. ఇటీవల 7 కోట్ల మేర పంట రుణాలు ప్రభుత్వం మాఫీ చేస్తుందని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. సభ్యులకు ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లపై రుణాలు అందిస్తున్నామని తెలిపారు. సంఘ సభ్యుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు విదేశీ విద్యా రుణాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. అందరూ కూడా దయచేసి భోజనం చేసి పోవాలని చెప్పి కోరుతాం. కాంట పెట్టిందంటే రైతుకు బాధ్యత లేదు, మీకు బాధ్యత లేదు. ఎవడు వాడిని నింపుకోవాలి, దించుకోవాలి. వాడు అక్కడికి పోయేసరికి ఆ రైతులు ప్లేస్ అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ ఎవరైతే తీసుకుపోతారో వాళ్ళని 2 రోజులు వాడు ఎవరైతే మిల్లర్ ఉన్నాడో మన ఉన్నటువంటి ఐకేపీ పరిధిలోకి వెళ్ళి ఆ మిల్లుకు మనల్ని కేటాయిస్తారు. ఐకేపీ కేటాయిస్తారు. మనమైనటువంటి వాళ్ళము ఉన్నటువంటి మీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆడు అడ్డమైనటువంటి కొర్రీలు పెడతాడు. వాడిని బంద్ చేసి వేరే దానికి ఇవ్వమంటే వాడికి ఒక గింజ కూడా పోకపోతే వాడే మనం మిల్లర్ బతిలాడే అవకాశం ఉంటుంది. దానిపైన మీరు ఆలోచన చేసి ఆశ్చర్యంగా ముందుకు కడితే ఎప్పుడు కూడా రైతులు బతిలాడే టైం వస్తుంది తప్ప మిల్లర్ బతిలాడే టైం రావట్లేదు. దాన్ని తీసుకొచ్చే బాధ్యత ప్రెసిడెంట్ల మీద పెట్టారు. అడిగారు వాస్తవంగా పాలకవర్గ సభ్యులు చాలాసార్లు పోయినాం. ఆయన ఇంటికి కూడా పోయినాం. మేము పోయినా ఆయనే స్తంభించలేదు. వాస్తవంగా పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టినాం. కాబట్టి ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తున్నానంటే, రేపు కార్యదర్శి గారిని పోలీస్ స్టేషన్కి మళ్ళీ ఒక పిటిషన్ తీసుకుపోయి ఇవ్వని మేము సభ్యులను కూడా పోయి దానిపైన యాక్షన్ తీసుకుంటాము. దాన్ని వసూలు చేయడానికి మేము ముందుంటాం, మీ సహకారం కూడా కోరుకుంటామని చెప్పి చెప్తున్నాం. ఈ యొక్క మహాసభ మూలంగూరు గ్రామంలో జరపడం జరిగింది. మా మెట్పల్లి సహకార సంఘంలో 3600 మంది సభ్యులు ఉన్నారు. ఈ సహకార సంఘ పరిధిలో 6 గ్రామాలలో 6 గ్రామాల ఎరువులు, నిమిషమారక మందులు, విత్తనాలు, సిమెంట్తో సహా సభ్యులందరికీ కూడా సౌకర్యార్థము గ్రామాల్లో మేము గోదాములలో పెట్టి అమ్మడం జరుగుతుంది. ఇంకా రైతులకు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. స్వల్పకాలిక రుణాల కింద 13 కోట్ల చిల్లర రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి దీర్ఘకాలిక కూడా 11 కోట్ల రూపాయలు కూడా మేము ఇవ్వడం జరిగింది. మా సంఘం లోపల సభ్యులకు బంగారు ఆభరణాలపై కూడా మేము లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక గ్రాముకు 5,000 రూపాయల చొప్పున. అదేవిధంగా సంఘం పరిధిలోని సభ్యుల యొక్క దూరం పోకుండా మా బ్యాంకులోనే సంఘం సభ్యుని యొక్క పైసలు కూడా మేము డిపాజిట్ కూడా చేసుకొని అతనికి 7% వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రకంగా సంఘ సభ్యులకు అన్ని రకాలుగా తోడ్పాటు చేసుకుంటూ మేము సభ్యుల సహకారం కోసమే సంఘం ఎప్పుడు కూడా పాలకవర్గం కూడా ఇప్పుడు కూడా సభ్యుల కోసమే మేము సేవ చేయడానికి ముందుకు పోతా ఉన్నాం. ఇంకా సంఘాన్ని సభ్యుల సహకారంతో సంఘాన్ని ఇంకా కూడా జిల్లా స్థాయిలో ముందుంచడానికి కూడా మా పాలకవర్గం, మా సిబ్బంది కూడా ప్రయత్నాలు బాగా జరుపుతారు.